కొడుకులు లేరు. అవును ఇలా దసొద్దని ఆశతో నీ బొడ్డోడి దగ్గర ఒక 500 అప్పు చేస్తాం. కదా, ఫస్ట్ తారీఖే వచ్చిద్దా ఇస్తామని ఆశతో ఇస్తాం. ఆ, ఆ డబ్బులు రాకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో. మాట తప్పిపోయినట్టే కదా. మాట తప్పిపోతే చచ్చిపోయినట్టే కదా. ఆ. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ అడుగుతాం, ఇస్తారు వాళ్ళు. ఎమ్మ పింఛన్ ఇవ్వలేదని ఆపేసావు, ఇప్పుడు డబ్బులు ఇవ్వమ్మ అంటారు. అంటే మీరు నెల నెల ఫస్ట్ తారీఖే వస్తుందన్న నమ్మకంతో అప్పు అప్పు చేశారు. చేసా. ఆ, అది ఇప్పుడు 4 రోజులు ఎక్స్ట్రా అయిపోయింది. అయ్యో మరి వాళ్ళకి వాళ్ళ మొఖం చూడాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పేడం బాగాలో నాకు ఇవ్వాలి. నిన్న ఇవ్వాలి బీపీ డౌన్ అయ్యి పడిపోతున్నా. అయ్యో ఆ, ఒక అమ్మాయి తీసుకెళ్ళింది, ఆయన కూడా లేడు. మరి అలా ఆవిడ అంది, నేను ఫోన్ చేస్తాను లక్ష్మి అని అంది. వచ్చి ఇంటికాడ బెల్లలు ఉంటే వేసుకుని టీ తాగి అదిగో పొయ్యి అంటిద్దాం తానం చేద్దామని వెళ్ళా. నువ్వు కేకేసావు. మరి ఏమనుకుంటున్నాను చంద్రబాబు గారు అలా ఆపించడం పైన మీ అభిప్రాయం ఏంటి? అది ఏముంది, వాళ్ళ చేతిలో ఉండ పని అది. ఇప్పుడు వాళ్ళ ఇష్టం. నచ్చట్లేదు ఆయనకి మీ వాలంటీర్లు తీస్తే ఏమైంది ఆయనకి? ఇప్పుడు ఆయన సొమ్మేం పోయింది. ఆయన సొమ్మేం పోయింది. ఈ ఒక్క నెల ఇచ్చుంటే రేపొద్దున నువ్వే వచ్చావనుకో, అప్పుడు ఎవరేమి ఇస్తారో తర్వాత సంగతి చూసుకోవచ్చు. నువ్వు ఇచ్చేదో ఇవ్వందో అది తర్వాత చూసుకోవచ్చు. నువ్వేమీ కాకుండా చేసేతే మేము ఇప్పుడు ఇట్లా అనామతి కాలం ఏమైపోవాలి? 10 సంవత్సరాలు అయింది పేళం బిడ్డలు వేసుకుని వెళ్ళి. ఇంతవరకు రాత్రి వచ్చాడు, పేళం బాగోలేదన్న. పోనీ ఒక 500 అన్న ఇచ్చాడా, లేదా 200 ఇచ్చాడా? 200 కూడా ఇవ్వకుండా ఏమో పేళం బాగోలేదంట కానీ చెప్పాడు, వెళ్ళిపోయాడు. అయ్యో అదేంటి? మరి ఇంకేం చెప్పుకుంటా. నా కన్న కొడుకే. కూతురుకి 4 పిల్లలు. ఆవిడేం చూస్తుంది, మొన్న 500 ఇచ్చింది. కూతురు 500 ఇచ్చింది. ఇలా ఇంకా మన దగ్గర ఉంటే తీసుకుంటాడు. మరి ఏంటి పరిస్థితి? అట్టేటప్పుడు మమ్మల్ని టాపేదో చంద్రబాబుకి ధర్మం అది. పింఛన్ అయ్యా, నేను బేరానికి కూడా కొంచెం బాగుంటే పనికి వెళ్ళనయ్యా. ముసలాయన ఉండగా కూడా పనికి వెళ్ళాల. నేను బేరానికి వెళ్తా కది. మనం 1 కిలో వంకాయలు, 1 కిలో దోసకాయలు, అవి 1 కిలో. ఇదివరకే 5 చేసుకునేదాన్ని. వెళ్తా. మరి ఇది చాలదుగా. నన్ను హాస్పిటల్కి కావాలా, మందులకు కావాలా, తింటాకి కావాలా, కొంచెం మంచి చెడ్డ తింటావా, అన్ని అవి వాడుకుంటా. అవి వాడుకుంటా. ఎట్టా అదే ఇప్పుడు వెళ్ళొచ్చా వాటి కోసమే. ఏం చేయాలో అర్థం కాలేక ఆఫీసులో అడిగి వెళ్ళి రేపు 4 రమ్మా అన్నారు. ఇక్కడికి వెళ్ళాలి. అదే కాకుండా ఇవాళ తెల్లారిపాటికి అన్ని వచ్చేసాయి. ఎక్కడే వచ్చేసాయి వాలంటీర్లు. నిజంగానే పొద్దున్నే ఇచ్చేవాళ్ళ? తెల్లగట్ట ఇచ్చాడు ఇక్కడే కుర్రాడు. అబద్ధం చెప్తున్నాను. లేదు ఇగో పొద్దునే అంటున్నావా అయ్యా. వీళ్ళు పొద్దుకు వచ్చే వాళ్ళకి పొద్దున్నే అది గాయమే ఉంటది. నేను ఉంటా ఇంటికాడ. ఇంకా ముసలోళ్ళు ఉంటారు. ఒక్క ఇద్దరికి మట్టికి 12 గంటలకు ఇస్తాడు. ఎందుకంటే ఆవిడ 12 గంటలకు వస్తారు వాళ్ళిద్దరు. ఇస్తాడు, మాకు ఇచ్చేస్తాడు. దాంట్లో ఆడదేం తప్పులేదు. నేను ఇవాళ కేకలేసాను, నాకు డబ్బులు రావంటే నాకు చెప్పాలిగా ఇవ్వకుండా నువ్వు అని. వాలంటీర్ అంటే మా అమ్మ నాకే తెలవదు అన్నాడు. ఇంకో మేనల్లుడు అవుతాడు, ఆయన కూర్చుని పెట్టా. మీ ముసలాళ్ళు ఏంటి పరిస్థితి, డబ్బులకు 500 ఇంటి అన్న. నువ్వు అడగాల్సింది వాలంటీర్ని కాదు, మరి చంద్రబాబు గారిని అడగాలి. ఎక్కడికి వెళ్ళి అడుగుతామండి? బుద్ధి ఉందా ఆయనకి? ముసలాళ్ళు ఇంతమంది ఉసిరేసుకున్నాడంటే బుద్ధి ఉందా? రేపు ఓటు వేసుకుంటే గెలుతాడా? ఇవాళ ఒక్కరోజు నువ్వు పింఛన్ ఇచ్చుంటే నీ బతుకులో గెలిచేవాడు ఏమో. చెప్పు నాకు ఆ మాట. నువ్వు ఒక్కరోజు ఈ రోజు నువ్వు అడ్డం పెట్టకుండా ఉంటే గెలిచేవాడు. ఇక్కడ బందర్లో ఉన్నాడు ఆయన, లాగుతాడు నరవిచ్చుకు లాగినట్టు. అది ఇక్కడ ఎక్కడన్నా దొరికాడు అనుకో, ఏమి లేదు, అడ్డమైన కోతలు కోతానన్నా పీకుతాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇసుక తోలుకున్నాడు, తొక్క తోలుకున్నాడు, తోటకూర తోలుకున్నాడని చెబుతారు. ఏది ఎవడు ఏం చేశాడు? మమ్మల్ని వాడుకుంటే అందరూ. కాకపోతే పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని పింఛన్ ఇస్తున్నారు, అంతేగా. ఇంక మాకేం చేయట్లేదుగా. మీరు అడ్డుకున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు ఓటు ఎట్ట గెలుద్దామని. ఎందుకో మా వాళ్ళు రావాలి. ఎవడన్నా వచ్చి ఓటేయమంట. ఒకసారి ఒక ఆయన అడిగా, నువ్వేం పీకుదామని వచ్చావని. పెద్ద మనిషినే. ఇప్పుడు నీకు డబ్బులు బాకీ, నీకు నేను బాకీ. నా డబ్బుల్లో కూడా వడ్డీ ఇవ్వకుండా అసలు డబ్బుల్లోనే తగ్గించేస్తానన్న. అట్ట కాదు, వడ్డీ వద్దులే, 20 ఏళ్ళు వడ్డీ అయింది అది. ఆ వడ్డీ వద్దులే, ఈ అసలు డబ్బులు ఇయ్యి అని నన్ను అడిగాడు. ఆ తర్వాత ఓటేమని వచ్చాడు, నువ్వేం పీకుదామని వచ్చావని అడిగా. చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అడిగాడంట. ఇంట్లో ఆయన ఉంటాడు పెద్ద మనిషి, ఆయన నెంబరే. ఆయన అన్నాడు, ఆమె కడుపు మండి అందా, నువ్వు ఇట్టేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు అని అన్నాడు. భయపడను నేను అడిగే కాడ.
ఎందుకు ఆపించాడు చంద్రబాబు గారు? ఆపడం వల్ల మీ పరిస్థితి ఏంటి మరి? ఏది ఏమి లేదు ఇక మా పరిస్థితి ఏముంది ఆ డబ్బులు ఎత్తే ఇప్పుడు నీకు మాట పోకుండా నీకు ఇస్తే రేపు ఎప్పుడన్నా మళ్ళీ ఆపత వచ్చినప్పుడు ఇస్తావు నువ్వు ఇవాళ 4 రోజులు ఎక్స్ట్రా అయిపోతే నేను ఇయ్యనేగా. ఆ? నేను ఇయ్యనేగా. ఇంకా ఇవ్వు అడిగితే ఇయ్యను. ఇవ్వు ఆ. ఆయన ఇస్తే ఇస్తావా మాకు అని అడుగుతావు అంతేగా అంతే. నీకు పింఛని వస్తే ఇస్తావు అంతే. అప్పుడు మేము ఇవ్వలేమమ్మా అని అంటారు నీకు ఇచ్చేది కూడా పింఛన్ వస్తుందన్న నమ్మకంతోనే. ఆ, అది అప్పు చేయింది కూడా ధైర్యంగా 1700 నేను అదే ధైర్యం పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుందని ఆ. ఆ? ఇప్పుడు పిచ్చదాని దగ్గర చేసి 500 అప్పు ఆ. దాని పరిస్థితి అది వచ్చి నా మీద పడిపోతుంది కడుపు మండిపోతుంది నాకు డబ్బులు ఇవ్వట్లేదా? డబ్బులు అక్క వదినా డబ్బులు వదినా అంటుంది వెయ్యి డబ్బులు నీకు ఇచ్చారా పింఛనే అన్న ఇవ్వలేదు వదినా అంది మరి నాకు ఇవ్వలేదు కదా రాగానే ఇచ్చేత గోల్ చేయి మాక అన్న పాపం నోరు మూసుకుని ఊరుకుంది ఒక్క పింఛన్ వల్ల ఇంత ఇబ్బంది అవుతుందా మీకు? ఒక్క రోజు అయినా ఒక్కరోజు అన్న బందరు వాళ్ళు మొత్తం ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా అసలు ఇంకా మా వాళ్ళు ఎవరు పింఛని వాళ్ళు తీసుకుని ఇళ్ళలో దోరుతారు అక్కడ 100 రూపాయలు దాచుకుని ఎవరు చచ్చిపోయినా ఇస్తారంట ఏదో వార్డులు పింఛన్ పింఛని డబ్బులు దాచి ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో నా 100 కూడా ఉంటుంది అక్కడ అవి 20,000 15,000 వచ్చిన రోజున బట్టి ఖర్చుకుని ఏదైనా చిన్న కార్యక్రమం చేసుకుంటాకి అది బాగుంది నెల నెలకి చక్కగా చూపిస్తారు వాళ్ళు పింఛన్ లోనే 100 రూపాయలు తీసి పెట్టి ఎవరన్నా చనిపోతే వాళ్ళకి ఇస్తారంట వాళ్ళ కుటుంబం వాళ్ళు గ్రూపులో ఓకే. ఇప్పుడు వాళ్ళు కూడా ఆగిపోయామని రాత్రి 2 ముసలోళ్ళు వెళ్ళారు మరి వీటన్నిటి కారణం ఎవరు? ఇదే కేసు పెట్టాడుగా కేసు ఎందుకు కట్టాడు వీడు దేవసం చెయ్య ఓటా పడితే వస్తారు కదా ఇప్పుడు అడుగుతాడు. ఇప్పుడు 4,000 ఇస్తా అంటున్నాడు. నెక్స్ట్ 4,000 అప్పుడు దాకా ఎవడ బతుకుంటాడు అయ్యా చెప్పు. చంద్రబాబు గారు ఇస్తాడు. వద్దమ్మో 4,000 వద్దు 5,000 వద్దయ్యా ఇవాళ మాట పోయింది రా కొడుక మాట పోయింది ఇవాళ మాట పోయింది ఏంటి వేసుకుంటాం ఫస్ట్ టైం మరి మాట పోయిందంటే చచ్చిపోయినట్టు లెక్కే